ఒకప్పుడు ఒక మహాకల్పంలో కొంతమంది మహానుభావులు బ్రహ్మజ్ఞానుల ఇళ్లల్లో మా అమ్మ అంట్లు తోముతూ ఉండేది, పనులు చేస్తూ ఉండేది. వాళ్ళకి అంట్లు తోమడం, పాలు పెతకడం, ఏదైనా గడ్డి మోపు పట్టుకొచ్చి ఇళ్లలో వేయడం, ఇటువంటి పనులు చేసేది. వాళ్ళెంతో ఆనందించి అప్పుడప్పుడు మా అమ్మకి కానుకలు ఇస్తూ ఉండేవారు. రోజు వాళ్ళు భోజనం చేశాక మిగిలిపోయిన పదార్థాలు మా అమ్మకి ఇస్తే మా అమ్మ అవి నాకు పట్టుకొచ్చి పెట్టేది. నేను చాలా బాలుణ్ణి, చిన్నవాడిని. నిజం చెప్పాలంటే అప్పటికి నారదుడికి ఒక 8 ఏళ్ళు ఎంతో ఉంటాయి, అంతకంటే ఎక్కువ లేదు. అందరూ ఆడుకుంటూ ఉండే కాలం అది. ఆ కాలంలో కూడా ఇతని పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ పూర్వజన్మ సుకృతం భాగవతం 7వ స్కంధంలో చెప్పాడు. ఈయనంత పూర్వం ఒక విద్యాధరుడులండి, శాపవశత్తు దాసీపుత్రుడయ్యాడు. మనందరికి కూడా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. మీ ముఖాలు చూస్తే నాకు ఎవరెవరు ఏ జన్మలో ఉన్నారో నాకు గ్యారంటీగా తెలిసిపోతుంది. ఈ జన్మలో మన ప్రవర్తన బట్టే మన పూర్వజన్మ రహస్యం తెలిసిపోతుంది అనమాట. కొంతమంది పిల్లులుగా పుట్టి మానవులైన వాళ్ళు, కొందరు బల్లులుగా పుట్టి, కొందరు నల్లులుగా పుట్టి, పాములుగా పుట్టి, కుందేళ్లుగా పుట్టి, సింహాలుగా పుట్టి, ఇలా రకరకాల జన్మలెత్తి మానవ జన్మ ఎత్తిన వాళ్ళే ఎక్కువ మంది. అందరూ అన్ని జన్మలు అయ్యాక ఈ జన్మ ఎత్తుతారు. ఈ జన్మలో జాగ్రత్తగా ఉంటే మంచి జన్మైనా వస్తుంది, లేదా ముక్తి అయినా వస్తుంది. ఈ జన్మని కనుక వ్యర్థం చేసుకుంటే ఇక తర్వాత మళ్ళీ పునర్మూషికో భవ అన్నట్టుగా పాత జన్మలు, దిక్కుమాలిన జన్మలు మళ్ళీ మొదలవుతాయి అనమాట. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం అవుతుంది. నారదుడు పూర్వజన్మ సుకృతం వల్ల చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నప్పుడు తక్కిన పిల్లలతో ఆటలకు పోయేవాడు కదట. ఊళ్ళోకి ఎవరైనా పెద్దలు వస్తే వాళ్ళని సేవించటం, వాళ్ళ దగ్గర పురాణాలు వినడం, ఇలాంటి పవిత్ర కార్యాలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక వానకాలం వచ్చింది, చాతుర్మాస్యం ఆరంభమయ్యింది. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెడతాడు. ఆషాఢ శుక్ల ఏకాదశిని శయనైకాదశి అంటారు. శయన ఏకాదశి, శయనైకాదశి. అప్పుడు పడుకున్న స్వామి యోగ నిద్రలో ఉండి దివ్యశక్తితో లోకాలు రక్షిస్తాడు తప్ప శరీరంతో బయటికి రాడు సాధారణంగా. ఒకవేళ శరీరంతో ఎవరినైనా రక్షించాల్సి వస్తే మారు వేషంలో వస్తాడు. ఆ 4 నెలలు పాల సముద్రంలో శేషుడి మీద శయనిస్తాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడు? కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు నిద్రలోంచి మెలుకు తెచ్చుకుంటాడు. అందుకే కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచిన ద్వాదశి. ఉత్థానము అంటే లేచుట, శయనము అంటే నిద్రించుట. యోగులు పూర్వకాలంలో ఈ 4 నెలల పాటు, అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ 4 నెలలు ఎక్కడికి ప్రయాణం చేసేవారు కాదు. ఏదో ఒక క్షేత్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఇలాగే 4 నెలల పాటు యజ్ఞాలు చేస్తూ, పురాణములు చెప్పుకుంటూ, పవిత్రంగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ గడిపేవారు. నియమనిష్టలతో గడిపేవారు. అది యోగుల నియమం, మునుల నియమం, సన్యాసుల నియమం. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వీళ్ళకి సాయం చేస్తూ ఉండేవారు, వాళ్ళు చెప్పే పురాణాలు వినేవారు. అందుకనే సాధారణంగా ఎక్కువ భాగవత సప్తాహాలు నేను ఈ చాతుర్మాస్య కాలంలోనే చేస్తాను. అందున భాద్రపదము, ఆశ్వీజము ఈ 2 నాకు ఎక్కువ ఇష్టమైన మాసాలు. భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు భాగవతాన్ని సింహాసనం మీద పెట్టి పూజించి ఇచ్చేవాడికి వచ్చే పుణ్యం ఇంకెంత అంతా కాదని మీకు అందులో ఉంది, చూడండి ఒకసారి. భాగవత మహిమలో ఉంటుంది. ఇలాంటివి ఎన్నో చెప్పారు. భాద్రపద మాసంలో చేసేటటువంటిది నీకు భద్రత్వాన్ని కలిగిస్తుంది. కారణం ఈ భాద్రపద మాసం పూర్ణిమ భాగవత పూజకి పెట్టినటువంటి తిథి. ఇంకా భాద్రపద మాసంలో ఇంకొకటి ఉన్నది, అదే వామన జయంతి. వామన జయంతి కూడా ఉంది భాద్రపద మాసంలో. ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో పరమపూజ్యుడు వామనుడు పుట్టాడు. రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ దివిజాధీశ్వరమాతకున్ పరమ పాతివ్రత్య సంపాతకున్ భువనాధీసుడు పుట్టే పావనగతిన్ వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్. శ్రవణ నక్షత్రం, ద్వాదశి తిథి, అటువంటి రోజున ఆయన పుట్టాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుడికే కాదు, వామనావతార స్వామి వారికి కూడా ఇష్టమే. ఆ నక్షత్రంలోనే వామనుడు కూడా అవతరించాడు. మహానుభావులు ఆ మధ్యన కొంతమంది చేత భాగవతాన్ని అనువాదం చేయించారు. పోతన గారి భాగవతాన్ని ప్రింట్ కూడా చేయించారు.
అందులో ఒక ఆయన రాశాడు శ్రవణ ద్వాదశి అంటే శ్రావణ మాసంలో ద్వాదశిటే. శ్రావణ ద్వాదశికి శ్రవణ ద్వాదశికి కూడా తేడా తెలియటం లేదు. ఇలాంటి లోపాలు చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల ప్రమాదం. ఎందుకంటే అసలు రాయిపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ద్వాదశి నాడు శ్రవణం ఉందంటే తర్వాత శ్రవణం తర్వాత ఏమిటి ధనిష్ట, ఆ తర్వాత శతభిషం, ఆ తర్వాత పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర, ఈ రెండు పూర్ణిమ నాడు వస్తాయి. పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అప్పుడు మాత్రమే భాద్రపదం ఏర్పడుతుంది. అందుకే అది భాద్రపద మాసం. ద్వాదశి నాడు ఆయన శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్నం పూట, అది కూడా అభిజిన్ ముహూర్తంలో పుట్టాడు. ఇన్ని కారణములు చేత ఇటు వామనావతారం వచ్చింది కనుక వామనావతారం అలా పొట్టిగా పుట్టి లోకాలన్నిటినీ ఆక్రమించిన అవతారం. అలాగే భాద్రపద మాసంలో భాగవత సప్తాహం చేస్తే 3 అడుగులతో స్వామి ముల్లోకాలు ఆక్రమించినట్లుగా 3 జన్మలతో ముక్తి పొందుతారు. కనీసం 3 జన్మలలో అయినా ముక్తి పొందుతారు. ఈ జన్మలో అయినా ముక్తి పొందొచ్చు, కనీసం 3 జన్మల్లో అయినా ముక్తి పొందుతారు అని భాగవతం మహిమ చెబుతున్నది. నేను చెప్పడం కాదు, ప్రభుదత్త బ్రహ్మచారి గారి వ్రజభాగవతం కూడా చూడండి. భాగవతాన్ని భాద్రపద మాసంలో పూజించండి, దానం ఇవ్వండి, భాగవత సప్తాహం చెయ్యండి, వినండి. అందులో ఇలాంటి నైమిషారణ్యమో లేకపోతే ద్వారకయో మధురయో బృందావనో ఏదో ఒకటి ఇటువంటి ప్రాంతాల్లో ఈ కథ వినండి. మీకు అయితే మీ భక్తి వల్ల ఈ జన్మలోనే ముక్తి వస్తుంది, లేదా 3 జన్మల తర్వాత మాత్రం ఖాయం అన్నాడు ఆయన. 3 జన్మల్లో ముక్తి అంటే అంత తేలికేమీ కాదు. అది కేవలం భాద్రపద మాసములో జరిగే భాగవత సప్తాహం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. క్షేత్రంలో జరిగే సప్తాహం వల్లే సాధ్యపడుతుంది. మీకు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ధ్రువుడు తపస్సుకు వెళ్ళాడు. వెడుతూ ఉంటే దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్న ముసలాయన. ఆయనకి గడ్డం బాగా నెరిసిపోయింది, జుట్టు కూడా బాగా నెరిసిపోయింది, బాగా పండు ముసలి. ఆ జుట్టు తెల్లగా అలా బవిరి గడ్డం అన్నమాట. పాపం మన సూర్యబాబు గారి గడ్డంలో ఉంది. ఆయన ఈ ధ్రువుణ్ణి ఆపి, నాయన నాకు నీ గురించి తెలుసు, నారదుడు కూడా చెప్పాడు, నువ్వు తపస్సు చేస్తే నీకు గ్యారంటీగా విష్ణువు దర్శనం ఇస్తాడు, నీవు అనుకున్న కోరికలు తీరుతాయి. కానీ నేను ఎన్నాళ్లుగా తపస్సు చేస్తున్నా నాకు మాత్రం విష్ణు దర్శనం కలగడం లేదు. అంత తేలిగ్గా విష్ణు దర్శనం నాకు అవ్వదని నాకు అర్థమైపోయింది. ఈ పెద్దవాడి మీద దయతో విష్ణువు దర్శనం ఇవ్వగానే నా గురించి కూడా అడుగు. శ్రీమన్నారాయణ, ఒక ఆయన ముసలాయన మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనకి ఎప్పుడు ముక్తి వస్తుంది అని అడుగు, ఆ విషయం నాకు చెప్పు, ఈ ఉపకారం చేయాలిగానే. అలాగేనండి అన్నాడు ధ్రువుడు. ఆ తర్వాత ధ్రువుడి తపస్సుకు మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ధ్రువుడు ఆయన్ని ప్రార్థించి, నా కోసం కాదు కానీ ముందుగా ఒక ఆయన కోసం అడగాలనుకుంటున్నాను. పాపం నేను వస్తున్న దారిలో మధువనంలో యమునా నదీ తీరంలో ఒక మర్రి చెట్టు కింద ఒక వెర్రి ముసలాయన తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఎప్పటికి ముక్తి వస్తుందని అడిగాడు. ఆయన గురించి మానేసి నీ గురించి అడుగన్నట్టు. ఆయన కాదండి, ఆయన గురించి అడగాల్సిందే, నేను ఆయనకు మాట ఇచ్చాను, ఆయన గురించి చెప్పడం నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా వరాలు ఇవ్వద్దు, మాయమైపో అన్నాడు ఈయన. చూసారు ఇతరుల కోసం ఎంత త్యాగం చేస్తారో మహాత్ములు. అప్పుడు ఆయన, అయితే చెబుతున్నాను నేను, అతనికి ఎప్పట్లో ముక్తి లేదు, అందుకే నీకు చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదు, అయినా చెబుతున్నాను ఇప్పుడు నువ్వు అడిగావు గనక. ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ మర్రి చెట్టు ఆకులన్నీ శిశిర ఋతువులో రాలిపోతాయి. ఆ రాలిపోయిన ఆకులెన్నో లెక్కెట్టమను. ఆ తర్వాత వసంత ఋతువులో మళ్ళీ మర్రి చెట్టు చిగురిస్తుంది, కొత్త ఆకులు వస్తాయి. ఆ ఆకులు కొత్త ఆకులు లెక్క పెట్టమను. ఈ రాలిన ఆకులు ఆ కొత్త ఆకులు ఎన్నున్నాయో అన్ని జన్మలకు కానీ వాడికి ముక్తి లేదన్నాడు. ఒకసారి ఆలోచించండి, అసలు మర్రి చెట్టుకి కనీసం 1,00,000 ఆకులు ఉంటాయి, అది చిన్న చెట్టు కనుక. రాలే ఆకులు 1,00,000, కొత్తగా పుట్టే ఆకులు 1,00,000 అనుకుందాం, అంటే 2,00,000 జన్మల. అసలు ఒక జన్మకే మనం గజగజలాడిపోతున్నామే. ఈ జన్మలో వేసుకునే గ్యాస్ ట్రబుల్కి వచ్చే ట్యాబ్లెట్లు పెడితే ఏలూరులో ఇల్లు, సత్రంపాడులో కొత్త ఇల్లు కట్టుకొచ్చే ఏమండి. అటువంటిది 2,00,000 జన్మలకు కానీ ముక్తి రాదు అంటే అసలు దాన్ని ఊహించగలమా? పాపం ధ్రువుడు చింతాక్రాంతుడైపోయాడు. సరే, తర్వాత విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల అందులోంచి బయటకు వచ్చాడు. కానీ ఆయన వరాలు పొంది ఈ ముసలాయన దగ్గరికి వచ్చాయి. ఆయన దగ్గరికి వచ్చి తల ఉంచుకున్నాడు. తల ఉంచుకోవద్దు, ఏం జరిగినా నాకు చెప్పే అన్నాడు. పాపం ముసలాయన జరిగింది చెప్పాడు ఆయన. వెంటనే ఈ ముసలాయన ఓహోహో అహహా నారాయణ అని ఎగిరి గంతులేసి నృత్యం చేయడం మొదలెట్టాడు. బహుశా ఇప్పట్లో ముక్తి రాదనగానే ఈ ముసలాయనకి పిచ్చెక్కేసిందేమో, లేక కోవిడ్ సోకిందేమో అనుకుని, ఏమిటయ్యా ఎగిరి గంతులు వేస్తున్నావు అంటే, ఎగిరి గంతులు ఎందుకు వేస్తున్నానో తెలుసునా,
విష్ణువు మాట అసత్యం కాదు, సత్యం. 2,00,000 జన్మల తర్వాతైనా నాకు ముక్తి వచ్చి తీరుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా ఎప్పటికైనా ముక్తి పొందుతారో లేదో తెలుసా తెలియదు, కానీ నాకు గ్యారంటీ కార్డు ఉంది, వారంటీ ఉంది. ఎందుకని విష్ణువు చెప్పాడు కనుక. 2,00,000 జన్మల తర్వాతైనా నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను. ఈ 2,00,000 జన్మలు నారాయణ స్మరణంతో బాగు చేసుకుంటాను. విష్ణువుని స్మరించుకుంటూ 2,00,000 జన్మలకైనా వైకుంఠానికి వెళ్ళే యోగం వచ్చింది కదా అన్నాడు ఆయన. ఎంత గొప్పవాడండి అసలు ఆయన. అది భగవద్భక్తి కలిగిన వాళ్ళు చేసే పని. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పాను, 2,00,000 జన్మలు కూడా ఎదురు చూస్తున్నారు ముక్తి కోసం కొంతమంది. కానీ భాద్రపద మాసంలో భక్తితో నియమనిష్టలతో భాగవతం వింటే కేవలం 3 జన్మల్లోనే ముక్తి పొందుతారు. అందులో ఏ సందేహం లేదు. లేకపోతే సరదా పుట్టా ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి మేము భాగవత సప్తాహాలు చేయటం, మీరు వచ్చి వినడం. కారణం ఏమిటంటే దానిలో అంత గొప్ప శక్తి ఉన్నదనమాట. భాగవత సప్తాహం చాలా గొప్పదండి. భాగవతం వల్ల ఒక వ్యక్తి బాగుపడకపోతే, వాడికి ముక్తి రాకపోతే ప్రపంచం తల్లకిందులైన ఆ వ్యక్తికి ముక్తి ఇవ్వలేడు. ఒక్క గురువు తప్ప ఇంకెవరు వాడికి ముక్తి ఇవ్వలేరు. అంత గొప్పది భాగవతం. ఈ కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు విడిచిపెట్టి భాగవతం వింటున్న కాలంలో ఈ చాతుర్మాస్య కాలం వచ్చింది. ఆ కాలంలో కొంతమంది బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు, ఇందాక మీకు చెప్పినట్టుగా చాతుర్మాస్య దీక్ష వహించేటటువంటి వాళ్ళు ఆ ఊరు వచ్చారు. వచ్చి ఊరి పెద్దని పిలిచి, ఇలా రా, ఈ చాతుర్మాస్యకాలం మీ ఊళ్ళోనే గడపుదాం అనుకుంటున్నాం మేము. ఈ 4 నెలలు ఎక్కడికి వెళ్ళాం, మాకు ఏదైనా కాస్త మకాం చూపిస్తే అక్కడే మేము కలశ స్థాపన చేసుకుని యజ్ఞములు చేసుకుంటూ హరినామ కీర్తనం చేసుకుంటూ భాగవతం పురాణ ప్రవచనం చేస్తాం. ఆ భాగవత పురాణ ప్రవచనం మీరు కూడా వినవచ్చు అనగానే ఊళ్ళో వాళ్ళు ఆనందపడిపోయారు. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మజ్ఞానులకి పని చేయడానికి ఒక కుర్రాడు అవసరం అయ్యాడు. మళ్ళీ ఆ కుర్రాడు అటు ఇటు పోకుండా ఎప్పుడు దగ్గరుండి కాస్త పిలిస్తే పలికేటటువంటి సేవ చేసేవాడు కావలసి వచ్చాడు. ఎప్పుడు పిలిచినా ఎదురుగుండా కనపడిపోతే వాడు సేవకుడు ఎలా అవుతాడు? కింకరుడు అంటే అర్థం ఏంటి? కింగ్ కరోమి ఇది పృచ్ఛతి సయేవ కింకరః. ఎప్పుడు చేతులు కట్టుకుని ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడగాలట. కింగ్ కరోమి, ఏమి చేయను అని అడగాలి. అలా ఎప్పటికప్పుడు పని చేసి పెడితే కింకరుడు అంటారు అనమాట. లేకపోతే వాడు వంకరుడు, కింకరుడు కాడు వాడు. ఈయన ఈ దాసీపుత్రుడిగా ఉన్న నారదుడు అటువంటి వాడు. అందుకనే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి, ఈ కుర్రాడు చాలా ఉత్తముడండి, పరమ బుద్ధిమంతుడండి, వీడు ఆటల పాటల్లో కూడా ఇతర జనాలతో చేరడు, ఎప్పుడూ భగవత్కథలు వింటాడు, ఈ పిల్లవాడిని మీకు అప్పగిస్తున్నాం అన్నారు. ఆ పిల్లవాడి అదృష్టం, వాడి పూర్వజన్మ సుకృతం ఆ మహానుభావుల దగ్గర చేరాడు. ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంటుందండి కొంతమందికి. వాళ్ళు సమయం రాగానే గురువుల దగ్గరికి చేరిపోతారు. ఇక చేరారంటే వాళ్ళ జాతకం బాగుపడిపోయినట్టే. అప్పటిదాకా తిరిగిన కాలం వేరు, అప్పటిదాకా గడిపిన బ్రతుకు వేరు. ఒక్కసారి గురుచరణములు ఆశ్రయించాక వాళ్ళ బతుకే మారిపోతుందట. అలా ఈ కుర్రవాడి జాతకం మారిపోయింది. వాళ్ళు ప్రతిదినము ఉదయం లేచేవారు, ఈయన లేచేవాడు, వాళ్ళతో స్నానం చేసేవాడు, వాళ్ళ మడి వస్త్రాలు పట్టుకునేవాడు, ఆరేసి పెట్టేవాడు, వాళ్ళ కోసం దండాలు కమండలాలు తెచ్చేవాడు, వాళ్ళ పంచపాత్రలు తోమి పెట్టేవాడు, పంచతో పాటు పంచపాత్రలు కూడా ఆరేసి మళ్ళీ వాళ్ళకి పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఇలా చిన్న చితక పనులు వాళ్ళు చెప్పేవారు, ఆయన చేసేవాడు. వాళ్ళు రోజు భగవంతుడి కోసం నైవేద్యం వండుకుని భగవంతునికి నివేదించి తాము తిని అతనికి పెట్టేవారు. అన్నం ఒక గిన్నెతో వండి అందులో ఉన్న అన్నం కొంత మనం వడ్డించుకు తిన్నాక ఆ గిన్నెలో మిగిలిపోయిన శేషాన్నమును ఎంగిలి అంటారు. అది పెద్దలకి పెట్టకూడదు, పనివాళ్లకే పెట్టాలని శాస్త్రం. అదొక నియమం. మీ ఇంట్లో మీరు గిన్నెతో అన్నం వండుకొని అందులో కొంత అన్నం తినేశాక మిగిలిపోయిన అన్నాన్ని సత్యనారాయణ గారికో లేకపోతే రామకృష్ణ గారికో పెట్టకూడదు. అది మీ ఇంట్లో వాళ్ళకే పెట్టాలి, లేదా ఇంట్లో పని వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు వస్తే కొత్తగా మళ్ళీ అన్నం వండవలసింది. ఈ శేషాన్నం భుక్తాన్నం పెట్టకూడదు. కానీ కుర్రాడు కాబట్టి వీడికి పెట్టేవారు అనమాట. ఇక్కడ ఒక విషయం తెలుస్తుందిగా మీకు, గిన్నెలో నుంచి కొంత అన్నం బయటికి తీశాక గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఎంగిలి అన్నారు ఆ రోజుల్లో. వాళ్ళు కనుక ఇప్పుడు మన బఫే కూడు చూస్తే చెంబు నీళ్ళలో దూకి చచ్చిపోతారు. రామరామ ఆ ప్లేట్లు పట్టుకుని ఆ ఎంగిల్ చేతితోటి ఒకరితో ఒకరు మాట్లాడకుండా మా చేతుల నుంచి ఇలా పులుసు కారిపోతూ ఉంటే ఆ పులుసు మళ్ళీ ఆ బకెట్లో పడుతూ ఉంటే ఆ బకెట్లో పులుసే మళ్ళీ పోసుకు తింటూ ఒకరితో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ తుత్తు అని మాట్లాడుకుంటే వీడి నోట్లో ఎంగిలి వాళ్ళ నోట్లో ఎంగిలి వీళ్ళ నోట్లో పడుతూ ఉంటే ఆయన అమృతంలా తింటూ ఉంటే వీళ్ళకి ఏం ముక్తి వస్తుంది? కాబట్టి కొంచెం దూరంగా ఎంగిల్ లేకుండా జాగ్రత్తగా భోజనం చేయాలి.
మంగళమనుచును వారల ఎంగిలి భక్ష్యంతు వానకెండకు నోడన్. వాళ్ళు ఏదన్నా పెడితే మంగళమొస్తూ అనుకుని అదే పవిత్రాన్నంగా భావించి తినేవాణ్ణి. వానైనా ఎండైనా చలైనా పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర ఎప్పుడూ చేతులు కట్టుకుని నిలబడేవాణ్ణి. వాళ్ళు ఏం చెబితే చేసేవాడిని, అన్నీ తెలుసు వీడికి. కొన్ని సమయాల్లో వాళ్ళు తప్పు చెప్పినా సరే పెద్దలు చెప్పారు, తప్పైనా ఒప్పైనా చెయ్యాలి. పెద్దలు చెప్పాక తప్పేమిటండి అసలు? అందుకే వెంగలియే నిలుతూ ఉరు వివేకముతోడను. ఒక పక్కన ఉరు వివేకం ఉంది ఆయనకి, అయినా వెర్రేళ్ల నిలబడి వాళ్ళు చెప్పిన పని చేసేవాట. అంత జాగ్రత్తగా సేవ చేశాడు. 4 నెలల పాటు ఆ బ్రహ్మజ్ఞానులకి సేవ చేశాట ఆయన. వాళ్ళు ఉదయం పూట కార్యక్రమాలు పూర్తి చేసి యజ్ఞం చేసి మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవారు. సాధారణంగా మధ్యాహ్నం పూట వినే పురాణం మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాకపోతే ఎక్కువ మందికి మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర వస్తుంది అనుకోండి, 4ంటికి రమ్మంటే 4:30కు వస్తారు. పాపం పురాణం చెప్పి ఆయన ఆ కుర్చీలకి చెప్పేస్తాడు. ఆ తర్వాత 5ంటికి ఎలాగో టీకి విరామం. ఆ తర్వాత 5:30కి మళ్ళీ మొదలెడతాం. 7ంటికి ఎప్పుడు ఆపుతాడరా టిఫిన్ వస్తుందని చూస్తాం కొంతమంది. కానీ పాపం ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట ఆరోగ్యంగా కూర్చుని పురాణం వినేవారు. ఆ సమయంలో వాళ్ళు పురాణం చెబుతున్నప్పుడు పద్యములు శ్లోకములు చదువుతూ ఉంటే అమృతంలో ఉండేదిట ఆ స్వరం. కొంతమంది శ్లోకాలు చదువుతారండి, అద్భుతంగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది. కొందరు పద్యం పాడితే వినాలనిపిస్తుంది. కొంతమంది పద్యం అంటారు, సురుచిర సుందరోజ్వల సుశోభిత వాక్సధరం, ఇది పద్యమా? దాంతో అవతల కూర్చున్నాడు నిద్రపోయి లేచి ఎప్పుడు ఏం జరిగింది అంటాడు మధ్య అనమాట, ఉలిక్కిపడి. నిజంగా వాళ్ళు అంత మధురంగానే చదివారు. వారల్ విష్ణు కథా చరిత్రముల్ చదవగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై. వాళ్ళు విష్ణు చరిత్ర వర్ణించారు. విష్ణువు మీద పాటలు పాడారు. భగవంతుడి మీద అప్పుడప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ శబ్దం అమృతరసంలా నా చెవుల్లో పడిపోయిందన్నాడండి నారదుడు. నా పూర్వజన్మలో కుర్రవాణ్ణి దాసీపుత్రుణ్ణి నా హృదయం కరిగించేశారు వాళ్ళు. వాళ్ళ భాగవత కథ నన్ను ఆకట్టుకున్నది. వారు పురాణం చెబుతూ ఉంటే కదిలేవాడిని కాదు, ఆనందంతో అక్కడే కూర్చునేవాడిని. అమృతరసం వంటి వారి గానం విన్నాను. దాంతో నా హృదయం బ్రహ్మానంద భరితమైపోయింది. కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు వచ్చేవి. కన్నీళ్లు కారుస్తూ అలాగే ఆ కథ అయ్యేదాకా ఉండేవాడిని. కథ అయిపోయాక స్వస్తి అన్నప్పుడు అందరూ లేచినా ఈయన లేవలేకపోయేవాట. ఆనందంతో తన్మయత్వంతో అక్కడే కూర్చుండిపోయేవాడు పాపం. వాళ్ళు కూడా కనిపెట్టారు, ఈ కుర్రవాడు ఎవడో మహాత్ముడు, కారణజన్ముడు, అందుకే హరికథలు ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో వింటున్నాడు, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ వింటున్నాడు అని కనిపెట్టారు వారు. ఇలా 4 నెలలు గడిచిపోయిందిట. 4 నెలలంతా క్షణాల్లో గడిచిపోయింది. మన జీవితాలే గడిచిపోతున్నాయి. పుట్టాం, ఇన్నేళ్ళు వచ్చాయి. సప్తాహం అనుకున్నంతసేపు లేదు, ప్రయాణం అనుకున్నంతసేపు లేదు, అప్పుడే ఓ రోజు గడిచిపోలేదు. ఇలాగే కాలం గడిచిపోతూ ఉంటుంది. కాలోహి దురతిక్రమ. 4 నెలలు గడిచిపోయింది. ఇక వాళ్ళు స్వస్తి చెప్పి చాతుర్మాస్య దీక్ష పూర్తయింది. మా దారిని మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాం అనగానే ఈ కుర్రవాడు వాళ్ళు వెంటబడి, స్వామి నేను ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, మీ భాగవతం విన్నాక సంసారంలో ఉండాలని అనిపించటం లేదు, నన్ను కూడా మీతో యాత్రలకు పట్టుకుపండి, మీకు సేవ చేస్తాను, నా భోజనం సంగతి నేనే చూసుకుంటాను, మిమ్మల్ని రూములకి బెంగపెట్టుకొని ఏర్పాట్లు చేయమని అడగను, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను అన్నాడు. అప్పుడు వాళ్ళు, నాయన నీకు తల్లి ఉంది, నీ తల్లిని అంత్యక్రియల పాలు చేసి ఆవిడికి చేయవలసిన సేవ చేశాక అప్పుడు నువ్వు భగవత్ సేవ చేసుకుందువు కానీ, అది కూడా దగ్గరలోనే ఉన్నది, ముసలిది, ఓపిక లేనిది, నీ మీదే ప్రాణం పెట్టుకున్న నీ తల్లికి నువ్వు సేవ చెయ్యి, అది కూడా ఒక గొప్ప యజ్ఞం అనుకో, ఇక్కడే ఉండు అనగా నాకు ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించారు వారు. ఈ మంత్రం విడిచిపెట్టకుండా చేసుకో, భాగవత కథలు గుర్తుకు తెచ్చుకో, ఇక ఆ తర్వాత నిన్ను భగవంతుడే చూసుకుంటాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ మీదే మనస్సు ఉండిపోయింది ఆయనకి. వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు చెబుతున్న భాగవత కథ చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉండేది. హృదయంలో ఆ కథ అలా ఎప్పుడూ జ్ఞప్తికి వస్తూనే ఉండేది.
నిరంతరం హరిని తలుచుకుంటూ కథలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆనంద బాష్పాలు విడిచిపెట్టేవాడు. ఎప్పుడు నాకు సంసార బంధం వదిలిపోతుంది, ఎప్పుడు నేను ఆ భాగవతోత్తముల్లాగా తీర్థయాత్రలు చేసుకుంటూ సన్యాసిని తరిస్తానా అనుకునేవాడు ఆయన. మాట వరసకు కూడా సంసార వ్యామోహం లేదు ఆయనకి. సుఖాల మీద వ్యామోహం లేదు, భోజనం మీద, పెళ్లి మీద, సంతానం మీద, దేని మీద వ్యామోహం లేదు ఆయనకి. ఇంతలో వాళ్ళ అమ్మ ఏమనుకుంది పాపం, తన గురించి ఆలోచించుకోకుండా కొడుకు గురించి ఆలోచించింది. ఈ కుర్రాడు పుట్టినప్పుడే వాళ్ళ నాన్న పోయాడు, మిగిలింది నేను. వీడు క్రమంగా పెద్దవాడు అవుతాడు, పెద్దవాడయ్యాక ఓ మంచి పిల్లని నిగనిగలాడిపోతున్న నల్లని సుందరిని పట్టుకొస్తాను, వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు కోడలు వస్తుంది, కోడలు నాకు ఎదురు చెప్పదు, కొట్టినా తిట్టినా పడి ఉంటుంది చక్కాను. కట్నం తెమ్మని బాగా 4 సార్లు రాత్రి రంపాన పెడతాను, కట్నం కూడా తెస్తుంది, ఆ కట్నంతో బిల్డింగ్ కట్టచ్చు. ఏవో ఉంటాయిగా కోరికలు, అవన్నీ భాగవతంలో ఎక్కడ చెబుతాడు. కాబట్టి వీడికి ఏదో పిల్లలు పుడతారు, మనవలు వస్తారు, ఆ మనవల్ని మనవరాళ్ళని ఎత్తుకుంటూ సరదాగా గడపచ్చు. ఇన్ని కోరికలు ఆవిడికి మనస్సులో ఉండేవట. తన పరాధీనత ఆలోచించదు పాపం, వీడి గురించి ఆలోచించేది. తల్లి ప్రేమ వల్ల ఇతరుల ఇళ్లల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు పట్టుకొచ్చి కొడుక్కే పెట్టేది. నా బాబు తినరా, ఈ బూరి బాగుంది, ఈ గారి బాగుందిరా అనేది. తాను తినడం కంటే కొడుక్కు పెట్టడానికి ఇష్టపడి